welcome to the session, sir. Namaste, sir. Sir, mute lo unnaru. Yeah, sorry about that. Yeah, good morning andi. Namaste. Good morning or good evening. Yeah. Good morning, sir. Namaste. Thank you for coming again, sir. Yeah, sure. No problem. So, నా మొదటి ప్రశ్న, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి సార్? నార్మల్ లైఫ్ కి స్పిరిచువల్ లైఫ్ కి ఏంటి డిఫరెన్స్? వ్యత్యాసం ఏముంటది? Spirituality ante actually I would like to get answers from some of the audience first, before I give my answer. So spirituality ante entandi okka mokkala cheppandi evaraina. మన గురించి మనం తెలుసుకోవడం సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా అండి. మనతో మనం ఉండడం. యా, ఇంకా few more answers. మనమందరం చాలా ఇయర్స్ నుండి స్పిరిచువల్ పాత్ లో ఉన్నాము అని చెప్తున్నాం. సో మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. హ్యాండ్ రేస్ చేయండి, మేము అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది ఎవరి దగ్గర. సుధారాణి మేడం అన్మ్యూట్ లో ఉన్నారు. భక్తి మార్గం అనుకుంటున్నాను. స్పిరిచువాలిటీ మీన్స్ ఫాలోయింగ్ భక్తి, దేవుని అదే భక్తి మార్గం అనుకుంటున్నాను. స్పిరిచువాలిటీ ఇన్ వన్ వర్డ్. ఇంకా మైండ్ దాటితో మనం కలిసి ఉండడం. మళ్ళీ చెప్పండి. మన యొక్క స్పిరిట్ తో మనం కలిసి ఉండడం. ఎప్పుడైతే మన స్పిరిట్ తో మనం కలుస్తామో అదే స్పిరిచువాలిటీ. ఇంకా మైండ్ లెవెల్ కాకుండా మన లోపల దాగి ఉన్నటువంటి జ్ఞానంతో మనము మన జీవితాన్ని లీడ్ చేస్తాం. మార్పు ఏమి ఉండదు, కానీ మనలో మార్పు ఉంటుంది. అంటే ఇన్నర్ ఇంటెలెక్చువల్ పవర్ తోని ఎక్కడ ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉంటాం. ఇది అవ్యక్తం. స్పిరిచువాలిటీ అనేది అవ్యక్తం కానీ సత్యం. ఓకే, ఇంకా అండి, ఇంకెవరున్నా? Yes, connecting with your inner self. ఓకే, యా, బాగున్నాయండి. ఆన్సర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బాగానే చెప్పారు. అంటే ఫస్ట్ అసలు మనం వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అని చూస్తే, స్పిరిచువాలిటీ అనే వర్డ్లోనే స్పిరిట్ ఉంది కదా. స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు స్పిరిట్, అంతే కదా. ఆధ్యాత్మికత అనేది స్పిరిట్కి సంబంధించింది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. బట్ హూ టాక్స్ అబౌట్ స్పిరిట్? విన్నారా ఎప్పుడన్నా ఎవరన్నా స్పిరిట్ గురించి మాట్లాడడం? మరి ఏం చేస్తున్నారు అందరూ స్పిరిచువాలిటీలో? స్పిరిచువాలిటీలో అంటే న్యూ ఏజ్ గ్రూప్స్లో యూజువల్గా మీ జీవితాన్ని ఎలా కొంచెం మెరుగుపరుచుకోవచ్చు అంతవరకే చెప్తారు. స్పిరిట్ గురించి ఎవరు చెప్పరు. బట్ యూ థింక్ యు ఆర్ ఇన్ స్పిరిచువల్ పాత్. సో జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సపరేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చెప్తారు ఎప్పుడు ఎలా ఉండాలి, ఏంటి వ్యవహారం, అదంతా. అది వేరు, స్పిరిచువాలిటీ వేరు. అంటే ఇట్ ఇంటర్వోవెన్స్ ఎట్ సమ్ పాయింట్, అది వేరే విషయంగా. స్పిరిచువాలిటీ అంటే అదొక జర్నీ అన్నమాట. ఇట్స్ ఎ పాత్. అంటే యు ఆర్ జర్నీయింగ్ ఆన్ ద పాత్. బట్ ఎక్కడికి, దేనికోసం మనకి తెలియంది ఏదో ఉంది లోపల.
దాన్నే స్పిరిట్ అంటాం. మనకి తెలియని ఆ స్పిరిట్ కోసం మనం చేసేటువంటి ప్రయాణాన్ని స్పిరిచువల్ పాత్ అంటారు, స్పిరిచువల్ జర్నీ అంటారు, స్పిరిచువాలిటీ అంటారు. ఆధ్యాత్మికతలో ఫైనాలిటీ వచ్చి మన యొక్క ఆ ఎసెన్స్, ఆ స్పిరిట్ ని తెలుసుకునే కోసమే మనం అందరం భూమి మీదకి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, పోతూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది దాని గురించి. ఎట్లా తెలుస్తుంది దాని గురించి? మనకి పుస్తకాలు చదివితే తెలుస్తుంది. పుస్తకాల్లో బోల్డ్ అంత ఉంటుంది. అంటే ఎవరో ఒకరు రాసే ఉంటారు దాని గురించి పుస్తకాల్లో. ఎలా తెలుస్తుంది దాని గురించి? స్పిరిట్ ని ఎంబాడీ చేసుకున్నప్పుడు మాత్రమే అదేంటో తెలుస్తుంది. గురువుల దగ్గర నుంచి వింటే తెలియదు, పుస్తకాలు చదివినా కూడా అర్థం కాదు, తెలియదు, యూజ్లెస్. ఎందుకంటే అది ఉండే డైమెన్షన్ వేరు. సో దాన్ని ఎంబాడీ చేసుకున్నప్పుడు మనిషికి కొంత జ్ఞానం వస్తుంది. అది అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే, నేను పుస్తకాల్లో చదువుకున్నంత పెద్ద ట్రాష్ అని. అంటే ట్రాష్ అని నేను చెప్పను, కానీ అది సర్వ్ చేయాల్సిన పర్పస్ అది సర్వ్ చేసింది. కానీ అసలైన జ్ఞానం ఇది అని అప్పుడు అర్థమవుతుంది మీకు. ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసని తీసుకున్నాను. ఆయనకి ఏం పుస్తకాలు చదివేరాదు ఆయనకి. మరి ఆయన ఎన్లైటన్ మాస్టర్ ఎలా అయ్యారు? సో అంటే సింపుల్ మీకు ఒక హింట్ ఇస్తున్నాను అనమాట నేను. రామకృష్ణ ఎన్లైటన్ మాస్టర్ ఎలా అయ్యాడు రాదు. ఏ పాయింట్ నెంబర్ 1. రెండోది స్పిరిచువాలిటీలో మీరు ప్రోగ్రెస్ అవ్వాలంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్నర్ వర్క్ కి సంబంధించి కూడా ఉంటుంది అనమాట. చేసుకోవాల్సింది అంటే చాలా వరకు ఆస్పెక్ట్స్ రిజాల్వ్ చేసుకుంటాం అట్లా. సో బేసిక్గా మనకి స్పిరిచువాలిటీ డెఫినేషన్ ఏంటంటే ఇట్స్ ఎ జర్నీ టువర్డ్స్ సెల్ఫ్. అంతే. సెల్ఫ్ అంటే అవర్ సెల్ఫ్, అవర్ స్పిరిట్. మీరు ఏదైనా అనండి, యువర్ డివినిటీ అనండి, సోల్ అనండి, స్పిరిట్ అనండి, యువర్ సెల్ఫ్ అనండి, అన్నీ కూడా ఒకటే. దే ఆల్ రిఫర్ టు ద సేమ్ థింగ్ విచ్ ఈస్ మనిషి యొక్క దైవత్వాన్ని రిఫర్ చేస్తాయి అవి. సో మనిషిగా మనకి మానవ తత్వం తెలుసు, కానీ మనకు తెలియంది మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వం. సో ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ స్పిరిచువల్ జర్నీ. అండ్ మీరు స్పిరిచువాలిటీలో ఉన్నాం అది ఇది అనుకుంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అప్పుడు మానవతత్వం గురించి మనకు తెలుసు, దివ్యత్వం గురించి మనకు తెలియదు. సో దివ్యత్వం, మానవత్వం రెండు కలిసి భూమి మీద ఎట్ ఏ టైం ఉండేటువంటి ఛాన్స్ ఇప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. సో అది దట్ ఈస్ ద లైఫ్. అప్పుడు తెలుస్తుంది అసలు జీవితం అంటే ఏంటి అనేది. సో సో అదండి డెఫినేషన్. సో నెక్స్ట్. ఓకే సార్. మరి ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు స్పిరిట్ ని ఎంబాడీ చేసుకుంటేనే స్పిరిచువాలిటీ అనేది ఏంటో తెలుస్తది అన్నారు. సో ఎలా ఎంబాడీ చేసుకోవాలి? అందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటి? స్పిరిట్ ని ఎంబాడీ చేసుకోవడానికి యాక్చువల్గా స్పిరిట్ మనిషిలో ఎంబాడీ అవ్వాలి అంటే యూజువలీ దట్ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే మనిషి యొక్క జీవిత చక్రంలో చివరి జన్మలో మాత్రమే జరుగుతుంది అది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక శిశువు గర్భంలోకి ఎంటర్ అవుతారో స్పిరిట్ ఎంటర్ అవుతుంది అని చెప్తాం కదా సార్. లైక్ ఆ ఫీటస్ లోకి స్పిరిట్ ఎంటర్ అవుతుంది అని చెప్తాం కదా. సో హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మనము ఎంబాడీ చేసుకోవడానికి ఏంటి అంటే ఆల్రెడీ మనం స్పిరిట్ కాదా త్రూ దిస్ బాడీ? ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూఆర్ టాకింగ్? ఓకే. మదర్ ఫీటస్ లోకి ఎంటర్ అయ్యే స్పిరిట్ అది ఇట్ విల్ బి డీప్లీ ఎంబెడెడ్ విత్ ఇన్. అంటే ఒక మనిషిలో నిద్రాణంగా దాగి ఉంటుంది అనమాట అది.
దాగి ఉండి మనం చేసే పనులన్నిటినీ దానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటుంది. అది ఈ ప్రాసెస్లో ఇప్పుడు రీబర్త్ తీసుకుంటుంది అనమాట మనిషిలోకి లైవ్గా. సీ ద డిఫరెన్స్. ఆ స్పిరిట్ అనేది జన్మల్లో కూడా హిడెన్, లోపలే ఉంటుంది, బయటికి రాదు. అంటే మనిషితో కలిసి జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయదు అది. ఓన్లీ ఎప్పుడైతే మనిషి యొక్క చివరి జన్మ అవుతుందో, అంటే 2 రకాలుగా చెప్పొచ్చు అది. చివరి జన్మ అయినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు అది చివరి జన్మ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ చాయిస్ కాబట్టి. సో ఆ చివరి జన్మలో ఎప్పుడైతే స్పిరిట్ రీబోర్న్ అవుతుందో మనిషిలోకి, అప్పుడు అది దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. అదే దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు, అసెన్షన్ అంటారు, మోక్షం అంటారు. ఇక రకరకాలు, అంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ అన్ఫోల్డ్స్. ఇక దాన్ని అదే మోక్షం అంటారు. మనిషిలోకి దైవత్వం వచ్చిన తర్వాత మోక్షంతో సమానం నుంచి ఒక ప్రాసెస్ నడుస్తుంది. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అది ఓకే సార్. మరి ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ సార్. ఇప్పుడు చాలా మంది సెల్ఫ్ రియలైజేషన్ నన్ను నేను తెలుసుకోవాలి అని ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా వెతుక్కుంటూ చాలా ఇయర్స్ ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటి అంటే, ఎవరైతే ఈ ప్రయాణం చేస్తుంటారో వాళ్ళే ఎక్కువ సఫరింగ్ లో ఉంటున్నారు. ఎవరైతే చాలా మంది నార్మల్ లైఫ్, అంటే ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు. రైట్? సో ఈ స్పిరిచువల్ జర్నీలో కొన్ని వాయిడ్స్ చూస్తాం. సే డిప్రెషన్ లోకి వెళ్తారు పీపుల్. సో ఇస్ దేర్ ఎనీథింగ్ కాల్డ్ as స్పిరిచువల్ డిప్రెషన్ ఆర్ వాయిడ్స్ దట్ వి సీ? అంటే ఎందుకు ఈ లైఫ్ ఇంత కఠినంగా ఉంది, నార్మల్ లైఫ్ చాలా బాగుంది అనే ఫీలింగ్ కొన్నిసార్లు ఎందుకు వస్తుంది సార్? ఆర్ వైస్ వర్సా కూడా? 25 మైళ్ళ మారథాన్ మీరు నడిచేటప్పుడు 24 మైళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు ఎసెన్షన్ ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళేటప్పుడు చివరి జీవితం కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఈ కష్టం ఎందుకు ఉంటుంది అంటే, కష్టం అనేది హ్యూమన్ మైండ్కి కష్టం అనిపిస్తుంది, కానీ మీ వెనకుండి ఇదంతా చేయించేదానికి కష్టం కాదు అది. దానికి ఏమనిపిస్తుంది అంటే, ఇట్ హ్యాస్ ఎ టోటల్ కంపాషన్ ఫర్ యూ. ఇట్ డజంట్ నో ఇట్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ బ్రూటల్. తెలీదు దానికి తెలిసిందల్లా ఓన్లీ కంపాషన్ మాత్రమే. అది మనకి కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైఫ్లో కొంతమంది మనుషులు వెళ్ళిపోవడం, కొంతమందితో ఎమోషనల్ కనెక్షన్ కోల్పోవడం, డబ్బులు పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? కొన్ని మీకు అవసరం లేదు, కొన్ని మీకు వేరే రకాలుగా రావాల్సి ఉంటుంది. అందువలన అవి పోతాయి. అవి పోవడం వలన మనిషి చాలా ఇబ్బందులు పడతాడు, బాధలు పడతాడు, కష్టంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. కానీ అవన్నీ కూడా మీకు కావాలనే మీ స్పిరిట్ మీకు చేస్తుంది అనమాట. ఎందుకంటే వేరే రకంగా రావాల్సి ఉంటుంది, వేరే పద్ధతులుగా వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ స్పిరిట్ మీకు చేస్తుంది అవన్నీ. సో అది కష్టంగానే ఉంటుంది మనిషికి. యా, డెఫినెట్లీ, వై నాట్. యా, అది. మరి ఇంకోటి ఇది ఏదో క్వశ్చన్ కష్టంగా అడిగారు. ఉంది అని ఇది కష్టంగా ఉంది అని నార్మల్ లైఫ్ ని ఎంచుకోవచ్చు కదా సార్ ఈజీగా. అంటే అరే నార్మల్ పిల్లలు లైఫ్ ఉంటే చాలు, జాబ్ ఉంటే చాలు, ఎందుకు ఈ ఉమ్. స్పిరిచువల్ గోల్ అంతా అనేసి. అంటే ఆ లైఫ్ టైమ్స్ అన్ని పాస్ అయ్యాయి కదా ఇక్కడ వరకు వచ్చింది. ఇంకొప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దిస్. అంటే మీరు స్పిరిట్ ఎప్పుడు కూడా హ్యూమన్ బాడీలోకి వచ్చి ఒక లైఫ్ తర్వాత ఒక లైఫ్ తర్వాత ఒకటి, అట్లా లైఫ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఇట్ గెట్స్ స్టైఫల్డ్ అనమాట. అంటే దానికి ఇట్ గెట్స్ బోర్ అయిపోతుంది. బోర్ అయిపోయి వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తుంది అనమాట. అలా ఆలోచించినప్పుడు మనిషి యొక్క జీవిత మార్గం మారిపోతుంది అనమాట. అంటే అన్ని లైఫ్ టైమ్స్లో ఒకలా ఉంటుంది. అట్ సమ్ పాయింట్ వెన్ ద స్పిరిట్ మేక్స్ ఎ డెసిషన్, బై ద వే స్పిరిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి దీనికి, మనిషి కాదు. అదే చేస్తుంది. మీ దైవత్వమే మీకు లైఫ్ పాత్ కోర్స్ని ఆల్టర్ చేస్తుంది అనమాట.
చేసి వేరే రకంగా అంటే ఈ ఆధ్యాత్మికతలోకి నడిపిస్తుంది. సో నడిపించినప్పుడు మళ్ళీ మీరు వెనక్కి రాలేరు. అంటే అది అయిపోయింది చాప్టర్ కదా! రాలేరు మీరు. ఇంక దానిలోకి వెళ్ళవలసిందే. అందుకే అంటే మనుషులుగా మనకు అర్థం కాదు. ఎందుకు మా మా జీవితం ఎంత కష్టంగా ఉంది. అందరూ బాగున్నారు కదా! అందరికి చక్కగా వాళ్ళు కోరుకున్నయన్నీ అవుతున్నాయి కదా! మాకెందుకు అవ్వట్లేదు? మేమెందుకు ఇలా ఉన్నాం అనుకుంటారు. యాహ్! అవును డెఫినెట్‌లీ. బట్ అవుతాయి. అంటే ఒకసారి ఒక టైమ్ వచ్చిన తర్వాత ఇట్ విల్ వర్క్ ఔట్. దట్స్ డిఫరెంట్. అది. మరి ఈ సెల్ఫ్ రియలైజేషన్ పాత్‌లో మనకొచ్చే అడ్డంకులేవి సార్? వాటిని ఎలా ఎదుర్కోవాలి? కొంచెం హ్మ్. ఎలాబరేటివ్‌గా చెప్తారా? హ్మ్. ఇబ్బందులేంటంటే బేసికలీ సెల్ఫ్ రియలైజేషన్ పాత్‌లో మనిషికి అన్నీ తీసివేయబడతాయి. అంటే చాలా వరకు నంబర్ 1 మనిషి అనేవాడు మనుషులందరితోనూ ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకుంటాడు. ఇంక్లూడింగ్ పేరెంట్స్, కిడ్స్, స్పౌస్, ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరూ. After some time, if the relation is good, is supposed to be good, అప్పుడు మీకు కర్మ లేని బంధం వస్తుంది. అది వేరు. కానీ ఈ పాత్రలో ఉన్నప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ పాత్రలో ఉన్నప్పుడు బై ద వే అందరూ ఉండలేరు. కొంతమంది ఉంటారు. ఉన్న వాళ్ళకి నేను చెప్పేది. సో అట్లా వస్తుంది. సో అది మన హ్యూమన్ మైండ్‌కి తెలియదు కాబట్టి కష్టంగానే ఉంటుంది. తర్వాత డబ్బులు పోతాయి. అంటే ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది. ఇట్స్ ఇన్‌ఎవిటబుల్ తప్పదు. ఎందుకంటే అది వేరే రకంగా రావాలి కాబట్టి ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది. తర్వాత నో ఏది చేద్దాం అనుకున్నా పని జరగదు. జరుగుతూ ఉంటుంది మనకి గబుక్కున. మనం ఒకటే అనుకుంటాం. దేవుడు ఇంకోటి తలుస్తూ ఉంటాడు. అలాగా. సో బేసికలీ అంటే అలా జరిగితే గాని మీకు రావాల్సినటువంటి ఇది రాదు. అంటే మీరు ప్రాపర్‌గా సెల్ఫ్ రియలైజేషన్ గోల్ వైపు వెళ్ళాలి అంటే అన్ని కంఫర్ట్స్ ఉంటే మనం వెళ్ళం గదా! అందుకని ఒక్కొక్కటి తీసివేయబడతాయన్నమాట. అది సంగతి. హ్మ్. మరి హ్మ్. వీటి నుండి ఎలా బయటికి రావాలి సార్? అంటే ఈ మార్గంలో వచ్చే ఈ దెబ్బల వల్ల, ఈ అడ్డంకుల వల్ల దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ ఎలా ముందుకు సాగాలి? You have to have compassion towards the process. I mean, sorry to say, ఇన్ని జరుగుతుంటే మన కంపాషన్ ఎలా ఉంటుంది అంటాం. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. జరుగుతూ ఉంటుంది. జస్ట్ యాక్సెప్ట్ అండ్ గో అంతే. అంతకంటే ఏం లేదు. మీరు ఎంత లాగితే అంత లాగడమే అవుతుంది తప్ప అక్కడ మీకేమి అవ్వదు. జస్ట్ తీసుకోవడం, ముందుకెళ్ళిపోవడం. అంతే. మరి మనకి ఫ్రీ విల్ అన్న ఒక చాయిస్ ఉంది అని చాలా మాస్టర్స్ చెప్తారు కదండీ సార్. అంటే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లైఫ్ టైమ్‌లో ఆల్రెడీ ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు స్టిల్ ఇలాంటి అడ్డంకులొచ్చినప్పుడు మనం అరే! ఏంట్రా బాబు ఇవన్నీ చాలా కష్టము. సో, ఐ చూజ్ ఎ సింపుల్ పాత్ అన్న ఫ్రీ విల్ చాయిస్ కూడా మనకుంటాదా? లేకపోతే ఆహ్, ఈ మార్గంలోనే నడిచే చాయిసే మాత్రమే ఉంటదా మనకు? ఫ్రీ విల్ ఒకవేళ ఫ్రీ అనేది విల్ ఉంటే అది ఎలా డిఫరెంట్‌గా ఉంటది? ఫ్రీ విల్ అనేది మీకెప్పుడూ ఉంటుంది. ఫ్రీ విల్ ఈస్ దేర్ ఎట్ ఎనీ టైమ్. కానీ స్పెసిఫికలీ ఈ సెల్ఫ్ రియలైజేషన్‌కి వచ్చిన తర్వాత అంటే యూ ఆర్ ఎట్ ఎన్ ఎవల్యూషన్ లెవెల్ వేర్ యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్. మీరు యూ కెన్ ట్రై బట్ దెన్ యూ విల్ బి పుల్డ్ బ్యాక్. సో అట్లా ఉంటుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు ఎట్ ఎనీ పాయింట్. మీరు యూ గో డీప్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. నో ప్రాబ్లమ్. But then again, you will be pulled back into it. మళ్ళీ అట్లా ఉంటుంది. మరి అసలు ఎందుకు సార్ ఇంత జర్నీ, ఇంత లాంగ్ ప్రయాణం, ఇన్ని జన్మల ప్రయాణం ఎందుకు సార్? దేనికోసమని? ఇన్ని జన్మల ప్రయాణం దేనికోసం అంటే సో దెన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద బిగినింగ్.
was just a pure tiny speck of consciousness. Right? So very pure, beautiful, magnificent, whatever you call it as. One fine day it questioned itself, ever name, who am I? And a question వచ్చినప్పుడు, I mean, there was nothing at that point. అప్పుడేం లేదు కదా. Then this big bang, whatever you call it as, scientific చెప్తారు కదా, అన్ని థియరీ దగ్గర. So it created a mirror image of itself to experience and to know who it was. అక్కడి నుంచి అది ఇలాగా souled beings like you and me and everybody else. So it has created all the souled beings, and then ఈ ప్లానెట్స్ అని ఏర్పడడం, ఇదంతా కూడా అంటే మనిషి ఈ ఎర్త్ ఏర్పడడం, అలా అన్ని జరిగినాయి. సో సోల్డ్ బీయింగ్స్ క్రియేట్ చేసిన తర్వాత అంటే దెన్ వీ వర్ ఇన్ ద ఏంజలిక్ ఫామ్. ఆ ఏంజలిక్ ఫామ్ లో ఉన్నప్పుడు then we all played games with each other. We tried to steal the energy. Energy was also created at that point to experience life. So energy is nothing but consciousness squeezed under tremendous pressure. And the energy. And we use that energy for doing our day-to-day tasks and stuff like that. So, but ఆ ఏంజలిక్ ఫామ్ లో ఉన్నప్పుడు, అంటే ఇంకా మనం ఎర్త్ మీదకి రానప్పుడు ఉన్నప్పుడు we played games and everything was instantaneous. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఏది కోరుకుంటే అది జరిగిపోయేది. ఎందుకంటే బికాస్ ఇట్ వాస్ ద ప్యూరెస్ట్ ఫామ్ కదా. We were the descendants of the purest form. We had the speck of God, and ఏది కోరుకుంటే అది జరిగేది కదా. సో the energy was not moving. ఇప్పుడు మీకు అంతా మీకు మామూలుగా ఎనర్జీ వాట్ ఈస్ హౌ డస్ ఎనర్జీ వర్క్? ఎనర్జీ ఎలా వర్క్ అవుతుంది? ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు మిమిక్ ఇట్ సెల్ఫ్ అండ్ క్రియేట్స్ ప్యారలల్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎక్స్పాండ్స్. దట్ ఈస్ హౌ దిస్ యూనివర్స్ ఎక్స్పాండ్స్ కదా. సో ఈ ఏంజల్స్ గా మనం ఉన్నప్పుడు ఈ ఎక్స్పాన్షన్ జరగట్లేదు, ఎందుకంటే దెర్ వాజ్ నథింగ్ మోర్ హ్యాపెనింగ్ కదా. అప్పుడు దెన్ దెర్ వాజ్ అప్పుడు ఈ ఎర్త్ క్రియేట్ చేయబడ్డం, మనుషులుగా మనం ఇక్కడికి రావడం. అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటి, ద ఒరిజినల్ టైనీ స్పెక్ ఏమనుకుంది, ఐ వాంటెడ్ టు నో మై సెల్ఫ్ కదా, హూ యామ్ ఐ అని. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసే క్రమంలో మనం ఆ ఏంజల్స్ గా ఉన్నప్పుడు ఎనర్జీ మూవ్ అవ్వట్లేదు కాబట్టి మన యొక్క కాన్షియస్నెస్ వైబ్రేషన్ ని తగ్గించుకుంటే తెలియడానికి అవకాశం ఏమైనా ఉంటుందేమో అని ఈ లోయెస్ట్ వైబ్రేషన్ ఉన్న ఎర్త్కి రావడం, ఇక్కడ మనిషిగా జన్మలు తీసుకోవడం. అఫ్ కోర్స్ అంతకుముందు యానిమల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ అయిపోయి ఇప్పుడు మనిషిగా జన్మలు తీసుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడం, లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం, చివరికి నేనెవరు అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది తెలుసుకుని ఈ జీవిత చక్రాన్ని పరిసమాప్తి చేయడం. అది కథ ఓవరాల్గా, సింపుల్గా చెప్పాలంటే. అందువలన మనం ఇక్కడికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఎప్పుడో చివరికి మనకి మన స్పిరిట్కి ఇంకా చాలు, నాకు అయిపోయింది, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్స్ అని ఎప్పుడు అనుకుంటుందో అప్పుడు లాస్ట్ 2-3 లైఫ్ టైమ్స్లో దీనిలోకి వచ్చేసిన తర్వాత ఇంకా చివరి జన్మలో అసెన్షన్లోకి వచ్చేస్తుంది, ఎన్లైటన్మెంట్లోకి వచ్చేసి తనకు తాను తెలుసుకుని ఇంకా అప్పుడు దట్ బి ద ఎండ్ ఆఫ్ లైఫ్ టైమ్స్, పరిసమాప్తి అయిపోతుంది. ఇట్లా సోల్స్ అన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ యొక్క ఎవల్యూషన్ లెవెల్స్ని బట్టి ఇలా ఎన్లైటన్మెంట్ అవుతారు. ఇప్పుడు కాకపోతే ఇంకో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల తర్వాత, ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత ఎప్పటికైనా జరగాల్సిందే, ప్రతి మనిషికి కూడా జరుగుతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ సృష్టి వేరే రకంగా ఉంటుంది. అది పరిస్థితి. ఓకే సార్, ఇవన్నీ యాజ్ ఎ థియరీ అక్కడక్కడ వింటుంటాం, కానీ ఒక ప్రాక్టికల్ గా అంటే ఒక ఎక్స్పీరియన్షియల్ గా తెలుసుకునే ఎలా తెలుసుకోవాలి సార్ ఇది ఇంత?
అంటే బికాస్ మన కాన్షియస్‌నెస్ లెవెల్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటది. ఇట్ అండర్‌స్టాండ్స్ ఈ సిట్యుయేషన్, ఈ లైఫ్, నా ప్రయాణం మాత్రమే అర్థం చేసుకునేంత లిమిటెడ్ గా ఉంటది. సో ఇవిన్ని ఎలా తెలుసుకోవాలి స్వయంగా? స్వయంగా అంటే మనకి ఆల్రెడీ మాస్టర్స్ స్టోరీస్ ఉన్నాయి కదా! అంటే కొంతమంది ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్ స్టోరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజెస్ట్ వన్ మనకి తెలిసిన ఆయన ఓషో ఎన్‌లైటన్‌మెంట్ స్టోరీ ఉంది. ఆయన ఎలా ఎన్‌లైటన్‌మెంట్ జరిగింది అనేది మీకు యూట్యూబ్‌లో కూడా వస్తుంది చూడండి. సో ఐ కెన్ టెల్ యూ మై స్టోరీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. సో ఎట్లా Sure, ఉంటుంది sir. ఏంటి ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్పొచ్చు. సో మనకి ఇంకెంత ఉందమ్మా టైము? ఇంకా ఉంది సార్. ఉంది కదా? 30 మినిట్స్. ఓకే. సో బేసికలీ నా స్టోరీ చెప్పాలంటే సో ఇట్ వాజ్ 99 to 2006 అప్పుడు నేను యూఎస్లో ఉండేవాడిని. 2006లో ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోయాను అప్పుడు. అంటే దెర్ వాజ్ ఎ రష్, దెర్ వాజ్ కైండ్ ఆఫ్ రష్ ఫీలింగ్ అనమాట నాకు. ఇండియా వెళ్ళాలని. ఐ డోంట్ నో వై. ఐ మీన్ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఆ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఇక్కడ గ్రీన్ కార్డ్స్ అప్లై చేసేసి సిటిజన్స్ అయిపోయి అందరికీ అది కదా అప్పుడు అందరూ అట్లా చేసేవారు. బట్ నాకైతే ఇండియా వెళ్ళాలని అనిపించేది. ఎందుకో తెలీదు. సో 7 years ఇక్కడే ఉన్నాను. ఎక్కడ చేయకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత గాట్ ఎ జాబ్ ఇన్ ఐబీఎంలో వర్క్ చేసేవాడిని నేను. ఒక 2-3 years చేసిన తర్వాత ఈవెన్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా దెర్ వాజ్ అ సెన్స్ ఆఫ్ బోర్డమ్ అనమాట. అంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. బట్ ఏంటో అర్థమయ్యేది కాదు. అట్లా స్పిరిచువాలిటీ అంటే ఏమీ తెలిసేది కాదు. తెలీదు బేసిక్గా. సో ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ సేమ్ ఫీలింగ్ అనమాట. అంటే ఇట్లాగే సెన్స్ ఆఫ్ బోర్డమ్ ఉండేది యాక్చువల్గా. అంటే లైఫ్ ఒక పెద్ద రిపిటేటివ్ ఇదిలాగా ఉండేది. అంటే లోపల ఎక్కడో ఏదో తెలుసుకోవాలనేది ఉండేది. కానీ అసలు అది ఆ ఫీలింగ్ ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. బయటికి తెలిసేది కాదు అది. బట్ దెర్ ఇస్ సంథింగ్, అంటే సంథింగ్ వాజ్ బ్రూయింగ్ విత్ ఇన్ మీ అనమాట. వెళ్ళిపోయిన తర్వాత 2 years వర్క్ చేసిన తర్వాత ఇంకా నాకు ఈ ఫీలింగ్ అనేది ఎక్కువ అవుతా ఉండేది. అంటే డే బై డే ఎక్కువ అవుతుండేది. వేరే వాటి మీద ఆసక్తి తగ్గిపోయేది అనమాట. అంటే నా ప్యాషన్స్ కానీ ఈవెన్ జాబ్ మీద కూడా ఆసక్తి తగ్గిపోయేది. సో అలా ఒకరోజు ఇంకా ఫైనల్గా ఏ సిచ్యువేషన్కి వచ్చిందంటే ఇంకా నేను జాబ్ కూడా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేసి బట్ యూజువల్గా అప్పుడు ఆ టైంలో నేను ప్రైమ్ టైంలో ఉన్నాను యాక్చువల్గా నా కెరీర్లో కానీ ఏదైనా. బట్ వెళ్ళబుద్ధి అయ్యేది కదా. ఎట్లా మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు కదా. బట్ జాబ్కి వెళ్ళకపోతే అవుతుంది కదా అనేసి అట్లా ఉండేది. సో బట్ ఇంకా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. సో వదిలేసాను జాబ్. సో వదిలేసిన తర్వాత ఏం చేయాలి? వేరే జాబ్స్ కూడా ఏం వెతుక్కోవాలి నేను. అంటే జస్ట్ వదిలేసాను. అంటే నాకు అట్లా కామ్గా ఉండాలని అనిపించేది అంతే. ఇంకా ఏమి చేయబుద్ధి అయ్యేది కాదు. దేర్ వాజ్ నో ప్యాషన్, నథింగ్. అప్పుడు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ నుంచి ఒక అతను, అంటే ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 2009 యాక్చువల్లీ. సో 2009 ఎండింగ్ ఆగస్ట్ ఆ టైంలో ఒక అతను నాకు పరిచయం అయ్యాడు అనమాట. అంటే మా గ్యాదరింగ్ వస్తుండేవాడు అతను. సో మాకు అంత పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వి యూస్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్ ఎ లాట్. అప్పుడు ఎలక్షన్స్ టైం అనమాట. 2009 ఆగస్ట్ ఆ టైంలో ఎలక్షన్స్ అయితే మేమంతా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఎవరికి సీట్ వస్తుంది ఎక్కడ అది మా టార్గెట్ అంతా అది. సో ఇతను వచ్చి హీ యూస్ టు టాక్ అబౌట్ ఈ శివుడు థర్డ్ ఐ గురించి అది మాట్లాడుతుంటే సో వన్ డే ఐ హావ్ సీన్ హిమ్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ వన్ డే ఐ సెడ్ డోంట్ టాక్ దిస్ నాన్ సెన్స్, ఇదంతా అని చెప్పి
I had an argument with him, serious argument. So this is all nonsense, nuisance. But he convinced me. ఏం చెప్పారంటే, sir, I'll take you and put you through meditation, and if you don't experience the third eye, I won't talk about it again on that. సరే, నాకు ఎందుకు బుద్ధి పుట్టిందో ఆ రోజు, సరే ఓకే అని చెప్పాను. సరే చూద్దాం, అంటే మేబీ నా సెన్స్ ఆఫ్ బోర్డమ్కి ఇదేమన్నా ఆన్సర్ ఇస్తుందేమో చూద్దాం అన్నట్టు ఓకే చెప్పాను. ఓకే అన్న తర్వాత అతను స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చాడు. సో ఆ స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూడడం, ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్ అనమాట. అది చూస్తుంటే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంటే మేబీ దిస్ ఇస్ ద వన్ దట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అని చెప్పి, అది ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చూశాను ఆ రోజు. ఎండ్ టు ఎండ్ చూశాను, మార్నింగ్ టు ఈవినింగ్ మళ్ళీ చూశాను. సో ఏదో ఉంది అనిపించింది, కొంత కనెక్షన్ ఏదో ఉంది, నాకు కావాల్సింది ఇదే అనుకుంటా అన్నట్టుగా అనిపించేది. అనిపించిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, సో మీరు మెడిటేషన్ చేయదలుచుకుంటే మాత్రం నాన్ వెజిటేరియన్ వదిలేయాలండి అన్నాడు. ఓకే, సరే, నాన్ వెజిటేరియన్, ఐఎమ్ గివింగ్ అప్ నాన్ వెజిటేరియన్ అని చెప్పి, తర్వాత అప్పుడు మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ఉండేది, వెరీ క్లోజ్ బై యాక్చువల్గా. సో పిరమిడ్కి తీసుకెళ్ళాడు అతను. ఇప్పుడు August 15th, 2009 అది ఆ రోజు మేము మెడిటేషన్ తీసుకెళ్ళాడు అతను. మెడిటేషన్ తీసుకెళ్ళి పిరమిడ్లో కూర్చుని, సరే ఎక్కువ చేయలేము ఇక్కడ మనం, అంటే ఒక 10 minutes 5-10 minutes కన్నా ఎక్కువ చేయలేమండి, ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, మీరు ఫస్ట్ డే కదా చేయలేరు, రండి అన్నాడు. సరే అని వెళ్ళాము. వెళ్ళి కూర్చున్న తర్వాత హీ వాజ్ గివింగ్ మీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, అంటే క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్ అంతాను. సరే అని చెప్పి అట్లా కూర్చున్నాం. ఇట్లా కూర్చోగానే నాకు స్పైన్ నిటారుగా అయిపోయింది. ఒక శివుడు యొక్క రూపం గుర్తొచ్చింది. అసలు ఎంతో చాలా మోటివేషన్ వచ్చేసింది అనమాట. అంటే అసలు ఆ పోస్చర్లోనే బోల్డెన్ మోటివేషన్ వచ్చేసింది. సరే అని చెప్పి ఇట్లా కూర్చున్నాం. క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. ఇట్లా క్లోజ్ చేశాను. క్లోజ్ చేయగానే ఇమ్మీడియట్లీ ఐ స్టార్టెడ్ సీయింగ్ షేప్లెస్ లైట్. అంటే ఆ లైట్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక కేవ్ ఎంట్రన్స్లోకి వెళ్తుంటే కేవ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో లైట్ అనమాట. లైట్, బ్రిలియంట్ లైట్. సో దట్ స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ మీ, అండ్ ద నెక్స్ట్ మినిట్ ఇట్ వాస్ గోయింగ్ బ్యాక్. అంటే ఇట్లా ఆ లైట్ అనేది ఇట్ వాస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ గోయింగ్ బ్యాక్, కమింగ్ ఫార్వర్డ్ అండ్ గోయింగ్ బ్యాక్. లోపల థర్డ్ ఐ ఏరియాలో లోపల అనమాట. when I close my eyes, నాకు భలే విచిత్రంగా అనిపించింది. ఇదేంట్రా, మనం ఎప్పుడు రోజు కళ్ళు మూసుకుంటాం కదా, కానీ ఎప్పుడు కనపడలేదు ఇది, ఇప్పుడేంటి అని. సో వస్తుంది పోతుంది. సో ఒక 5 minutes తర్వాత అతను అన్నాడు, సరే ఇంకా వెళ్దాం మనం అంటే, లేదు మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పి, ఆ రోజు ఆల్మోస్ట్ ఐ స్పెంట్ అబౌట్ 2-3 hours జస్ట్ వాచింగ్ దిస్ లైట్. ఎందుకంటే ఇదేదో చాలా బాగుంది, అంటే ఇట్ వాజ్ న్యూ కదా, ఇదేదో చైల్డ్స్ ప్లే లాగా ఉంది ముందు. సో బాగుందని ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ఇట్. అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఐ డెంట్ కేర్ ఫర్ హిమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. ఇంకా నేను ఐ యూస్ టు గో టు పిరమిడ్ బై మై సెల్ఫ్. ఇంకా అతను వదిలేసా. నువ్వు ఇంకా ఆయన ఎప్పుడన్నా వస్తే వస్తాడు, లేదని ఇంకా నాకు సిన్స్ ఐ టేస్టెడ్ దిస్, సో ఐ థాట్ ఐ వుడ్ జస్ట్ డూ ఇట్ మై సెల్ఫ్ అనమాట. ఇంక రోజు మార్నింగ్ 9కి అట్లా 9:30 అట్లా వెళ్ళేవాడిని. ఈ నైట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5-6కి అట్లా ఎప్పుడో బ్యాక్ వచ్చేవాళ్ళం. అంటే 3 hours 4 hours కంటిన్యూస్గా అట్లానే ఉండేవాడిని. మధ్యలో ఏదైనా తింటే తినేవాళ్ళం, లేకపోతే లేదు. అట్లా మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, 2 సెషన్స్ అట్లా చేస్తూనే ఉండేవాడిని పిరమిడ్లో. ఎవరినో వచ్చినా చాలా తక్కువ వచ్చేవారు అక్కడికి, ఎవరినో వచ్చినా చేసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవారు మెడిటేషన్ అది. సో అట్లా August 15th నుంచి December 3rd, 2009, అంటే ఆల్మోస్ట్ 15-16 days అట్లా చేస్తూనే ఉన్నాను అక్కడ. ఈ మధ్యలో ఐ హ్యాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ చాలా జరిగినాయి. బట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే, నేను ఏదైతే ఇతనితో థర్డ్ ఐ లేదని నేను వాదించానో,
సో అది ప్రూవ్ అయిన రాంగ్ రోజు ఇట్ వాజ్ సెప్టెంబర్ 22 ఆగస్ట్ కదా, దట్స్ అబౌట్ 37 days తర్వాత ఇట్ హ్యాపెండ్. అది పిరమిడ్లో కాదు, యాక్చువల్లీ ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ దిస్ గైస్ హోమ్ అండ్ వేర్ దెర్ వాజ్ అ పిరమిడ్ దట్ వాస్ హ్యాంగింగ్. నాకేం కూర్చొని మెడిటేషన్ చేస్తాం, ఎప్పుడు మధ్యాహ్నం 2:30కి అనుకుంటా కూర్చున్నాం. నేను ఒక్కడే కూర్చున్నప్పుడు అతను వేరే పని ఏదో చేసుకుంటాడు. బట్ సో 5:30కి అట్లాగా ఐ గాట్ అప్, ఎందుకంటే యూజువల్ ఇంకా చాలు అన్నట్టు లేచిపోయాను. ఐ గాట్ అప్, ఐ వెంట్ ఇన్ టు కిచెన్, హ్యాడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. బట్ ఏదో చెప్తున్నామంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో మళ్ళీ అన్నట్టుగా ఒక ఇంట్యూటివ్గా ఒక థాట్ వచ్చింది. సో మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చొని ఇట్లా ఐ క్లోజ్ మై ఐస్. అప్పుడు దెర్ వాస్ ఎ వీడియో దట్ వాస్ ప్లేడ్ అవుట్ ఇన్ మై థర్డ్ ఐ ఫర్ అబౌట్ ఆల్మోస్ట్ 5-6 seconds. ఒక మంచి వీడియో వచ్చిందనమాట. అది ఎట్లా అంటే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎవ్రీ ఇంచ్ అండ్ పిక్సెల్ ఆఫ్ ఇట్ వాస్ సో క్లియర్, బ్రిలియంట్ అనమాట, అండ్ మ్యాగ్నిఫిసెంట్. సో ఫస్ట్ దెర్ వాజ్ అ వర్టికల్ సన్లైట్ ఫాల్. అంటే ఎట్లా అంటే మీరు వాటర్ ఫాల్ ఉంటుంది కదా, జస్ట్ రీప్లేస్ వాటర్ ఫాల్ విత్ ప్యూర్ వాటర్ ఫాల్ విత్ సన్లైట్. సో అది ఎట్లా అయితే ఫాలో అవుతుందో దాన్ని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. దాంట్లో ఒక క్రిస్టలిన్ బాడీ ఉన్నటువంటి ఒక అసెండెడ్ మాస్టర్, హీ డిసెండెడ్ ఇన్ దట్ సన్లైట్. ఆ డిసెండ్ అవుతున్నప్పుడు రాంబస్ షేప్లో ఉన్నటువంటి లైట్ స్పార్క్స్ దే వర్ స్విల్లింగ్ అరౌండ్ హిమ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అంటే మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాం కదా, అదేంటి స్టార్స్ ఇట్లాగా వెళ్తాయి లెఫ్ట్ నుంచి రైట్కి, 20th century ఫాక్స్ అనేది పడినప్పుడు వస్తాయి కదా, అలాగే ఒక ఇప్పుడు ఒక మల్లె చెట్టు కనుక ఒక కర్రకి ఎట్లా అవుతుంది కదా, కింద నుంచి పైకి వెళ్తుంది కదా, ఆ టైప్లో ఆయన చుట్టూ ఇలాగా రాంబస్ షేప్లో లైట్ స్పార్క్స్ అన్నమాట. అంటే విత్ ఎ వెరీ ర్యాపిడ్ పేస్ వెళ్ళాయి. ఫేస్ ఫీచర్స్ క్లియర్లీ విజిబుల్. హీ వాజ్ ఎ వెస్టర్న్ మాస్టర్ అనమాట, ఎవరో కానీ సమ్ XYZ వెస్టర్న్ మాస్టర్. ఫేషియల్ ఫీచర్స్ అంటే మొత్తం క్రిస్టలిన్ ఫామ్లోనే ఉంది. క్రిస్టల్ ఫామ్ అంటే ఇమాజిన్ ప్యూర్ వాటర్ టర్న్ ఇంటూ ద సాలిడ్ ఫామ్ ఆఫ్ ఎ ప్యూర్ వాటర్. అట్లా ఉంది క్రిస్టలిన్ బాడీ. ఆ తర్వాత దెన్ హీ డిసపియర్డ్ అనమాట, మళ్ళీ మాయమైపోయాడు. సో దెన్ ఐ ఓపెన్ మై ఐస్ అండ్ ఐస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్పార్క్స్ యొక్క ఇంపాక్ట్ 15 minutes ఉంది నా ఫోర్ హెడ్ మీద. ఐ హ్యాడ్ టు రబ్ ఇట్ ఆఫ్ రియలీ అట్లా. సో ఇండికేటింగ్ దట్ ఇట్ వాజ్ ఎ రియల్ ఇన్సిడెంట్ అండ్ ఇట్ వాజ్ ఎ డివైన్ ఎంటిటీ. సో తర్వాత చాలా మంది అడిగాను నేను, హూ కుడ్ దట్ బి, చాలా మంది ఏదేదో చెప్పారు. బట్ ఎందుకు వచ్చాడు ఆయన అంటే, బికాస్ టు గివ్ మీ ఎ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆ రోజు మెడిటేషన్లో కూర్చునే ముందు ఐ హ్యాడ్ అంటే జాబ్ లేదు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లో లేదు, ఇదంతా కష్టంగా ఉంది, ఎట్లా అని కొంచెం, అంటే నేను ఇంటికి EMIs కట్టాలి, ఇదంతా ఎలా అని కొంచెం అదుర్దపడుతూనే కూర్చున్నాను. సో హీ షోడ్ అప్. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సంబడీ వాజ్ వాచింగ్ ఓవర్ మీ. సో ఇట్ విల్ బి ఆల్ రైట్, అంటే ఎవరో నన్ను చూస్తున్నారు, దిస్ ఆల్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ అనేది అప్పుడే అర్థమైంది నాకు. దెర్ ఈస్ సమ్ డ్రామా దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. సో దెన్ ఐ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ కంటిన్యూడ్ on and on and on. And on the మధ్యలో చాలా జరిగిన తర్వాత ఇంకా ఫైనల్గా December 4th నాకు this rebirthing of the soul into the human happened on December 4th, 2009. It closely resembles Osho's enlightenment story, but I will tell you what has happened on that day. ఫస్ట్ పొద్దున్నే లేవగానే మామూలుగా లైక్ ఎనీ అదర్ డే I went into the living room to sit in the couch.
And I felt that there was extra layers on top of my body. Ante first I felt that I had a couple of extra shoulders. Ante itu ante extra something is there than I normally మన హ్యూమన్ బాడీని మామూలుగా జస్ట్ తెలుస్తుంది కదా మనకి ఫీలింగ్. సో ఇప్పుడు కపుల్ ఆఫ్ ఎక్స్ట్రా షోల్డర్స్ ఉన్నట్టు ఇదేంట్రా వెరైటీగా ఉందని చెప్పి. సో దెన్ ఐ సాట్ ఇన్ ద కాచ్. కూర్చోగానే దెర్ వాజ్ ఎ సర్జ్ ఆఫ్ ఎనర్జీ దట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ విత్ ఇన్ ద బాడీ అనమాట, ఇన్ ఆల్ డైరెక్షన్స్లో. ఇట్ వాజ్ ద కుండలిని అవేకనింగ్. అంటే స్టార్ట్ అయింది, ఇట్ స్టార్టెడ్ రన్నింగ్ త్రూ అవుట్ ద బాడీ అనమాట. అండ్ ఐ వాజ్ ఇమీడియట్లీ ప్రొపెల్డ్ ఇన్ టు ద హయ్యర్ కాన్షియస్నెస్ స్టేట్. దాన్ని హయ్యర్ వైబ్రేషన్ అంటారు, హయ్యర్ కాన్షియస్నెస్ అంటారు. The higher dimension of existence. It was also called the state of samadhi. దానిలోకి వెళ్ళింది. దానిలో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇట్ వాజ్ ద స్టేట్ వేర్ యూ హ్యావ్ జీరో థాట్స్. యూ కెనాట్ ఈవెన్ ఇఫ్ యూ ట్రై, యూ కెనాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. అటువంటి స్థితి వచ్చింది. సో అది మనకి ఎప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఇట్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. అండ్ ఏం అర్థం అవ్వట్లేదు, నథింగ్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్, ఏం జరుగుతుంది అనేది, అదర్ దాన్ జస్ట్ కీపింగ్ మై ఐస్ ఓపెన్ అండ్ లుక్ ఎట్ ద వాల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో దాదాపు 1 గంటన్నర అలానే ఉండిపోయాను అనమాట. ఐ వాజ్ జస్ట్ స్టేరింగ్ ఎట్ ద వాల్. దెర్ ఇస్ నథింగ్ to observe or anything. I was just staring at the wall. విచిత్రం ఏంటంటే పక్కన మా వైఫ్ వీళ్ళందరూ, మీరు జస్ట్ డూ యువర్ రొటీన్, వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ రెడీ, తిందిగారు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వేరే ప్రపంచం నుంచి నాకు వినపడుతున్నట్టుగా ఉంది. అంటే నాట్ ఫ్రమ్ వేర్ ఐ వాజ్. ఐ మీన్ తెలుస్తుంది కదా మనకి యూజువల్గా వేరే ప్రపంచం నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయి వర్డ్స్, వాళ్ళు మాట్లాడేదంతా. అంటే వాళ్ళున్న డైమెన్షన్ వేరు, నేనున్నటువంటి డైమెన్షన్ వేరు. అర్థమైంది అప్పుడు. అంటే ఇదేదో విచిత్రంగా ఉందనేది అర్థమైంది. అంటే ఐ వాజ్ ఇన్ మై సెన్సెస్, ఎవ్రీథింగ్ ఐ కుడ్ అబ్జర్వ్, బట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ వరల్డ్. అంటే వేరే ప్రపంచంలోంచి వస్తున్నట్టు. సరే, దెన్ కొంతసేపు ఆగాక అప్పుడు నెమ్మదిగా ఆ కార్యక్రమం గావించుకుని బయటకు వచ్చాను. అంటే నేను ఎవరికి చెప్పట్లేదు ఇది. అంటే మా వైఫ్ వీళ్ళందరికీ తెలియదు, ఏదో చేసుకుంటాడు పోతాడని తెలుసు కానీ, బట్ దే డోంట్ నో దట్ ఇదంతా చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళకి అర్థం కాదు, తెలియదు. సో అందుకే నేను ఎవరికి కూడా దీని గురించి చెప్పలేదు. సరే, బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి రోడ్డు మీద నడుస్తుంటే చుట్టూ అంతా వేరే ప్రపంచం ఉంది, నా ప్రపంచం వేరు. రెండు రకాలుగా 2 డిఫరెంట్ వరల్డ్స్ అనమాట. అంటే 2 డిఫరెంట్ డైమెన్షన్స్ ఇంటర్వ్యూయింగ్ అంటే ఒక్క దగ్గర ఆ టైప్లో ఉంది పరిస్థితి. జనాలు మాట్లాడుతున్నారు, హార్న్స్ వినపడుతున్నాయి, బట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్స్టర్నల్లీ. అంటే బయట ప్రపంచంలో జరుగుతున్నట్టు, నా డైమెన్షన్లో ఉన్నట్టు కాదు, కానీ అన్నీ వినపడుతున్నాయి క్లియర్గా. బట్ దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్ అనమాట అట్లా. సో అంటే ఇదంతా కొత్తగా ఉంది. సో స్పిరిట్, వెన్ ద స్పిరిట్ ఎంబాడీస్ ఇన్ ద హ్యూమన్, ఎట్లా ఉంటుందంటే స్పిరిట్ యాక్చువల్లీ డజంట్ నో, ఇట్ హ్యాస్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ హ్యూమన్ లైఫ్. So this is the first time ever the spirit started experiencing human life through the human life. సో దానికంతా కొత్తగా ఉంటుంది కదా. సో therefore the human feels it because it's experiencing life through the human. కాబట్టి దానికి అంతా కొత్తగా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. సో దెన్ ఐ యూస్ టు స్మోక్ ఎట్ ద టైమ్. అప్పుడు సో స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది అప్పుడు. అంటే నాట్ ఎ హోల్ లాట్, బట్ ఐ యూస్ టు. So then I went to a shop and bought a pack of cigarettes. And then I started to smoke.
So the interesting thing here is maybe just people want to know. Maybe it's for my education also. Is that this is not said by anyone. It is not written in the books, but this is a clear indication of how it feels. When I lit the cigarette, right? It felt that as if I was smoking for the very first time. The feeling that I had, ఎట్లా అంటే నేను మొట్టమొదట స్మోక్ చేసిన ద వెరీ ఫస్ట్ డే ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే లైక్ వెరీ బిటరీ ఫీలింగ్, సవర్ బిటరీ అండ్ డింట్ లైక్ ఇట్. సో ఐ థాట్ మేబీ ఇక్కడ ఏమో బాగలేదేమని చెప్పి ఐ వెంట్ టు ద అదర్ షాప్. I bought another pack of cigarettes. I started smoking and I felt the same. So then I realized that there is something different. It's not about the cigarettes, it's about me. So the spirit, the soul started to experience the smoke through me. So it felt, because it never experienced it, so it felt it that way, and therefore I felt it that way. So it is a clear indication of the rebirthing of the soul into the human. It's a very clear, practical knowing on today. So it was never told by anyone, but I am saying this out. So Wonderful, then, sir. sorry? Yeah. Wonderful, sir. Wonderful experience. Like I asked, అంటే ఎలా తెలుస్తుంది మనకు మనం బుక్స్ లో చదవకుండా అంటే it was your experience, authentic, true experience, right? So a couple of questions here, sir. ఇంకా చాలా ఉందమ్మా, అవలేదు ఇంకా. Okay. Yeah. Let me complete. So then I knew that there is something different, but then I continued. So I continued, so then I had headaches for almost 3 weeks. Headaches, continuous migraine type of headaches, heavy headaches. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్తో ఏమవుతుందంటే లైట్ బాడీ బర్తింగ్ జరుగుతుంది అనమాట. లైట్ బాడీ అంటే సోల్కి సంబంధించిన ఎసెన్స్ క్యారీ చేసేటువంటి బాడీ. ఆ ఎసెన్స్ అప్పుడు అది బర్త్ అయినప్పుడు మీకు ఇవన్నీ జరుగుతాయి. అంటే చాలా జరుగుతాయి యాక్చువల్గా. అన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ చేస్తాను ఒక్కొక్కటి ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ మీకు చక్రాస్ ఓపెన్ అప్ అవుతాయి. సహస్రారాకి మీకు సహస్రార ఓపెన్ అవుతుంది అనమాట. సహస్రార చక్ర ఓపెన్ అయినప్పుడు మీకు హెవీ ఎనర్జీ ఫ్లో బొంబార్డ్మెంట్ ఉంటుంది అనమాట ఆన్ టాప్ ఆఫ్ యువర్ స్కల్. అది ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ మీకు ఈ స్కల్ని సంబడి ట్రైస్ టు ప్లక్ ఇట్, అంత ఘోరంగా ఉంటుంది అనమాట. హెవీ బొంబార్డ్మెంట్ అనమాట ఎనర్జీ. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐలో యూ స్టార్ట్ సీయింగ్ సో మెనీ థింగ్స్. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడో you will see so many things. Sometimes you cannot even put a label to it అనమాట. అలాంటివి ఉంటుంది. Some of these చక్రాస్ ఓపెన్ అయినప్పుడు వెనక నాట్స్ బద్దలైనప్పుడు ఘోరంగా ఉంటుంది. అంటే మీనింగ్ ఒక్క క్షణం ఎవడో రాడ్ తీసుకుని మీకు వెన్నుపూస మీద కొట్టినట్టు ఉంటుంది చక్ర ఓపెన్ అయినప్పుడు. ఆ టైప్ ఉంటుంది. తర్వాత వచ్చి మీకు యూ విల్ హ్యావ్ ద కుండలిని ఫ్లో. ఈవెన్ కుండలిని అంటే హీట్ అనమాట. అంటే ఇట్ జనరేట్స్ హీట్. సో మీ పామ్స్లో, మీ బాడీలో మొత్తం హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద హీలింగ్ ఎనర్జీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ పామ్స్. తర్వాత ద కనెక్షన్ టు ఎర్త్ ఇట్ సెల్ఫ్ చేంజెస్. అంటే మనకి హ్యూమన్ బాడీకి ఎర్త్కి ఉన్నటువంటి కనెక్షన్ ఆల్టర్ అవుతుంది. ఎలాగూ హ్యూమన్
హ్యూమన్ ఈస్ కనెక్టెడ్ టు ఎర్త్ త్రూ గ్రావిటీ కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ గ్రావిటీ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాం మనం. ఇప్పుడు ఈ అసెన్షన్ ఎన్లైటన్మెంట్లో ఏం జరుగుతుందంటే ఆ కనెక్షన్ ఆల్టర్ అవుతుంది. దట్ మీన్స్ యూ విల్ లూజ్, యూ విల్ fall off of gravitational force of Earth. What that means is, you don't fall off or you don't fly off, but then you will feel the lightness in the body. Literally, 2 steps మీరు వేస్తే 7-8 steps వేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అంత లైట్గా ఉంటుంది బాడీ, బికాస్ దట్స్ ద లైట్నెస్ దట్ యువర్ ఫీలింగ్ ఫ్రమ్ ద లైట్ బాడీ అనమాట. అది ఇంకా లిటరల్గా దానికి అలవాటు అయ్యే వరకు చాలా కష్టం అయ్యేది. ఐ హ్యాడ్ టు పుట్ మై హ్యాండ్ ఆన్ మై వైఫ్ అండ్ వాక్. అంత లైట్గా ఉండేది. అంటే జిగ్జాగ్, మామూలుగా నేను నడవటానికి ప్రయత్నం చేస్తే జిగ్జాగ్గా ఉండేది అనమాట. అలా ఉండేది. అంటే లైట్ బాడీ మీకు యాక్టివేట్ అయినప్పుడు విత్ ఇన్ ద హ్యూమన్, ఆ కనెక్షన్ టు అర్త్ అనేది అంటే మీకు గ్రావిటేషనల్ లా ఇంకా పనిచేయదు. గ్రావిటేషనల్ ఫోర్స్ టు ఎర్త్ ఉంటుంది కదా హ్యూమన్కి, అది పనిచేయటం ఆగిపోతుంది. యూ విల్ బి అవుట్ ఆఫ్ దాట్. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ యూ విల్ ఫాల్ ఆఫ్ ఆర్ ఫ్లై ఆఫ్, కానీ ఆ కనెక్షన్ మారిపోతుంది. సో అంటిల్ యూ గెట్ యూస్ టు దట్ న్యూ గ్రావిటేషనల్ ఇది కొంచెం కష్టం ఉంటుంది, బట్ దెన్ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. సో బట్ దెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్ ఆన్ ద రోడ్, యూ విల్ ఫీల్ లైక్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఏ షిప్ అనమాట. చాలా బాగా ఉన్నప్పుడు షిప్లో వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఇట్లా. సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దెన్ తర్వాత there was a huge blanket that was put on my past. అంటే గతం ఏది కూడా ఆ రోజు వరకు జరిగింది గుర్తుండదు, గుర్తురాదు. మ్యాక్సిమం ట్రై చేస్తే మీకు ఎసెన్స్ మాత్రమే గుర్తొస్తుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఎసెన్స్ గుర్తొస్తుంది కానీ బట్ డీటెయిల్స్ గుర్తురావు. ఎందుకంటే బికాస్ ద లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఈజ్ నౌ ఓరియంటింగ్ ఇట్ సెల్ఫ్ టు ద రైట్ బ్రెయిన్. కాబట్టి ఆ షిఫ్ట్లో మీకు ఇట్ వాజ్ ఎ రీబూట్, కాబట్టి మీకు అది గుర్తురాదు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత స్పేషియల్ అవేర్నెస్ ఉండేది కాదు. స్పేషియల్ అవేర్నెస్ అంటే మీరు ఎక్కడన్నా ఉన్నారనుకోండి, గబుక్కున నా సరౌండింగ్స్ ఏంటనేది మనకి ఎలా చెప్పాలి అంటే అవేర్నెస్ ఆఫ్ సరౌండింగ్స్ ఉండదు. సో యూజువల్గా మనం ఎక్కడున్నా కూడా మన సరౌండింగ్స్ మనం అంతా మనకు ఒక అవేర్నెస్ ఉంటుంది కదా. బట్ ఇప్పుడు బికాస్ యూ ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ అట్ ద సేమ్ టైమ్, యూ డోంట్ హ్యావ్ ద స్పేషియల్ అవేర్నెస్ ఆఫ్ యూ ఉండదు అప్పుడు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత అన్నీ పోతాయి, బట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండదు. తర్వాత I used to get the pinprick pains in the body, on the back side అనమాట, both sides of the spine లో pinprick pains వచ్చాయి. అంటే ఏంటంటే pinprick pains అంటే మీరు స్కిన్ కింద నుంచి ఒక పిన్ని ఇలా పైకి, ఇప్పుడు మీరు కుడతారు కదా, మీరు బట్టలకి కుట్టేటప్పుడు ఇట్లా పిన్తో చేస్తాం కదా, అట్లా స్కిన్తో చేస్తే ఎట్లా ఉంటుంది స్కిన్ మీద, అలాగా ఆ పెయిన్స్. అంటే దోస్ వర్ ద వెరీ గ్రిడ్ వర్క్స్ దట్ హెల్ప్ మీ టు దిస్ మాస్ కాన్షియస్నెస్. సో ఐ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ దెమ్. సో అంటే మాస్ కాన్షియస్నెస్కి ఒక మనిషి అటాచ్ అయి ఉంటాడు. అంటే కాన్షియస్నెస్కి అంటే మాస్ కాన్షియస్నెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కొన్ని టీవీస్, కొన్ని పీపుల్ అంతా ఉంటాయి కదా, అటు నుంచి వచ్చే సజెషన్స్ అవన్నీ ఉంటాయి కదా మాస్ కాన్షియస్నెస్. వాటి నుంచి అవన్నీ కూడా ఒక గ్రిడ్ వర్క్ ద్వారా బ్యాక్ ఆఫ్ అవర్ బాడీ అలా స్టోర్ అయి ఉంటుంది. వీఆర్ అటాచ్ టు దట్ మాస్ కాన్షియస్నెస్ త్రూ దట్ గ్రిడ్. సో ఐ వాజ్ రిలీజ్ ఫ్రమ్ దట్. తర్వాత ఒక 2 days ఐ హ్యాడ్ ఎ డయేరియా. ద థింగ్ ఈజ్ డయేరియా, బట్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ వీక్ ఐ ఫెల్ట్ గుడ్ అనమాట. అంటే
it felt good. ఎందుకంటే because that was the energy virus that was there within my body, it was completely gone that day, 2 days. So అందువల్ల I felt I was strengthened rather than feeling weak. So అదొకటి. తర్వాత I used to hear the drum beats more clearly in the nights. అంటే like as if there was some ప్రొసెషన్ కానీ, సమ్ ఫంక్షన్ కానీ, సమ్ మ్యారేజ్ కానీ ఏదో జరుగుతున్నప్పుడు డ్రమ్స్ కొడుతుంటారు కదా, సో అవన్నీ వినపడుతుండే. నైట్స్ అయితే ఇంకా క్లియర్గా వినపడుతుండే. అండ్ I started seeing the etheric bodies of others. అంటే etheric body is nothing but half inch of light that surrounds every living being కదా, అది బై డిఫాల్ట్ అయ్యేది. సో ఇంకా ఇంట్యూషన్ ఎక్కువ వస్తూ ఉండేది. సో అట్లా ఈ హైయర్ కాన్షియస్నెస్ స్టేట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 16 years నౌ. ఎప్పుడన్నా ఐ వాంటెడ్ టు ఫాల్ బ్యాక్ ఇన్ టు ఓల్డ్ కాన్షియస్నెస్ కదా, ఓల్డ్ కాన్షియస్నెస్కి వెళ్ళాలంటే అయ్యేది కాదు అసలు. నేను మొత్తం ఈ 16 సంవత్సరాల్లో మేబీ 10 to 20 seconds మొత్తం టోటల్ ఓవరాల్గా మామూలు అంతకుముందు కాన్షియస్నెస్ని చాలా ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఓల్డ్ కాన్షియస్నెస్ అని నేను అనుకుంటే ఎప్పుడో ఒక 5 to 10 seconds గ్లిమ్స్ వచ్చేది అంతే. అంతకుమించి ఓల్డ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళలేకపోయాను అనమాట. సో ఈ హైయర్ వైబ్రేషన్, దట్స్ హౌ ఐఎమ్ ఇన్ ఫర్ ఆల్ దిస్ 16 years నౌ సో ఫార్. ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ సంవత్సరంన్నర చాలా కష్టంగా ఉండేది అనమాట. అంటే ఇంక వెళ్ళిపోవాలనిపించేది అనమాట. మేబీ మై కాంట్రాక్ట్స్ వర్ డన్, ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ ద ప్లానెట్ అండ్ గో అని అనిపించేది. బట్ స్లోగా నెమ్మదిగా వచ్చాం అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే బాడీ మొత్తం టెండర్గా అయిపోయింది ఆ టైంలో. లైక్ యాజ్ ఇఫ్ ఒక ఉమెన్ ఎవరైతే హ్యూమన్కి బర్త్ ఇచ్చినప్పుడు వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుందో, I had a similar pains and experience. Appudu when I was rebirthing my soul into me, appudu body anta chaala tender ga ayipoyindi annamata. Body pains kuda avi maamul pains kada, etlaga ante I can easily relate it to the pains of a woman who is giving birth to a baby. atla undedi body anta aa time lo చాలా 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 టెండర్గా అనమాట, చాలా పెయిన్ఫుల్గా. మళ్ళీ అవి పెయిన్ అంటే మళ్ళీ హెవీ పెయిన్స్ కూడా కాదు, అది ఒక రకమైన పెయిన్స్, అది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఉండే. సో తర్వాత కొంచెం బాగానే సెట్ అయిపోయాము. ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పట్టింది ఏది టు కమ్ టు సమ్ సార్ట్ ఆఫ్ నార్మల్సీ రావడానికి. ఇంకా అప్పటి నుంచి ఇంకా అది సింప్లిసిటీ అలవాటు అయిపోయింది ఇంకంతా. సో ఇట్ వాజ్ for 3 to 6 weeks it was very intense. తర్వాత నుంచి కొంచెం బేసిక్గా మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. సో మొత్తాన్ని డ్రాఫ్ట్ చేసి పెట్టాను, ఏ రోజు ఏం జరిగిందో అంతా కూడా క్లియర్లీ డ్రాఫ్టెడ్. ఇట్స్ అంటే అది అది ఎక్కడ ఉండదు, మీ పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా రాయబడి లేదు వాటి గురించి. సో అది క్లియర్గా డ్రాఫ్ట్ చేసి పెట్టాను. ఐ హ్యావ్ లింక్ ఆల్సో విత్ మీ, ఇఫ్ యూ వాంట్ టు గో through, I can send it to you. Wonderful, sir. Thank you so much for sharing all these experiences, sir. So wonderful to hear. So ఇక్కడ నాకు couple of questions ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చే మెడిటేటర్స్ చాలా మంది ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసి దే ఆర్ గెటింగ్ ఫ్యాసినేటెడ్ అండ్ మెడిటేషన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసమే మెడిటేషన్ చేయాలి అని చాలా మంది, అంటే ధ్యానంలో కూర్చోగానే నాకు ఎక్స్పీరియన్స్ రావాలి అన్న ఉద్దేశంలో, లేకపోతే ఇమాజినేటివ్ ఎక్స్పీరియన్సెస్ లో వెళ్ళిపోతున్నారు. అసలు మెడిటేషన్ కి ఎక్స్పీరియన్స్ కి సంబంధం ఏంటి సార్? అంటే మన స్పిరిచువల్ జర్నీలో ఎక్స్పీరియన్సెస్ అంత ఇంపార్టెంటా, లేకపోతే జస్ట్ నార్మల్ మెడిటేషన్ అండ్ జస్ట్ ఎంటీ అవ్వడం కూడా ఇట్స్ ఆల్సో ఫైన్? ఎక్స్పీరియన్సెస్ రావడం అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యూ డూయింగ్ ఎ మెడిటేషన్. But actually, if you want to reach the final stages of ascension or enlightenment, మెడిటేషన్ అవసరం లేదు అసలు. యాక్చువల్గా ఈవెన్ మీకు భక్తి మార్గంలో కూడా వస్తుంది ఇది. సో ఇది ఒక్కటే కాదు, కానీ ఇది మంచి అంటే ఇది క్విక్.
కొంచెం మన మెడిటేషన్ ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ని కొంచెం వేగవంతం చేస్తాయి. భక్తి మార్గం స్లో, డివోషన్ అంతా కూడా ఇట్స్ ఎ స్లో మార్గం, దానిలో కూడా వస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అనేది మెడిటేషన్లో ఇట్స్ జస్ట్ ఎ బై ప్రోడక్ట్. కానీ దాని మీద ఎవల్యూషన్ అంటే ఎక్స్పీరియన్స్ వస్తే ఎవల్యూషన్ వచ్చినట్టేం కాదు. మీ ఇంటెన్షన్ ఎలా ఉంది, మీరు ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు, దాన్ని బట్టి మీకు ఎవల్యూషన్ వస్తుంది. ఎక్స్పీరియన్సెస్ ఆన్ ద వే వస్తూ ఉంటాయి, బట్ దే ఆర్ డిఫరెంట్. బట్ మన దానికోసమే చేస్తే కమిట్మెంట్ కమిట్మెంట్ మన కమిట్మెంట్ అంటే ఏం వచ్చినా ఏం రాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. మన కమిట్మెంట్ మెడిటేషన్ చేయాలి అంటే చేయాలి అంతే. అంటే యాక్చువల్గా మెడిటేషన్ చేయాలనే కమిట్మెంట్ ఉంటుంది, బట్ అండర్నీత్ దట్ కమిట్మెంట్, ద యాక్చువల్ కమిట్మెంట్ ఇస్ టు నో ద ట్రూత్. ట్రూత్ అంటే ట్రూత్ ఈస్ నథింగ్ బట్ వీ అండ్ అవర్ డివైన్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ అనేది ఉంటుంది కదా. అంటే అది తెలుసుకోవాలని, ఆ డివైన్ని తెలుసుకోవాలనే ట్రూతే ఉంటుంది వీళ్ళకి. ఏది ఇంటర్నల్గా ఇన్నర్ నోయింగ్నెస్ అదే ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్కి తెలిసింది మెడిటేషన్ చేయడం అంతే. అది బట్ దే నో ఇట్ విత్ ఇన్ సో దెమ్సెల్వ్స్. మీరు లైఫ్ కరెక్ట్. సో మీరు లైఫ్ లో బోర్డమ్ గురించి మాట్లాడారు. అంటే లైఫ్ లో బోర్డమ్ వస్తే మనము ఇంకేదో తెలుసుకోవాలి అని స్పిరిచువల్ మార్గంలో వస్తాము అని. కానీ ఈ స్పిరిచువల్ మార్గంలో కూడా అంటే ధ్యానం చేస్తూ ఉంటే కూడా బోర్డమ్ వస్తుంది సార్. అంటే ఎంతసేపు ఏం సైలెంట్ గా ఉన్నా, ఎంతసేపు సైలెంట్ గా ఉండాలి, బోర్ కొట్టేస్తుంది, బయటికి రావాలనిపిస్తుంది ధ్యానం నుండి. అలా నాకు కూడా పర్సనల్ గా చాలా సార్లు జరిగింది. డీప్ మెడిటేషన్ లోకి వెళ్తే ఇంకెంతసేపు బయటకు వచ్చేద్దాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలాంటి స్పిరిచువల్ బోర్డమ్ ని ఎలా ఫేస్ చేయాలి? అంటే అది యాక్చువల్గా ఇట్స్ నాట్ బోర్డమ్. ఇట్స్ నాట్ ఎ బోర్డమ్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కమిట్మెంట్ అంతే. బోర్డమ్ ఏం కాదు అది. I mean, you don't even have to have a commitment. See, if you ask me, everything has to happen naturally. See, if you don't feel like meditating, yeah, just come out and just enjoy life. That's fine. But at some point, you will be committed. Appudu kuchonడి ante. That's it. See, what I'm saying is, everything has to happen naturally. ఏదైనా కూడా న్యాచురల్ కాకుండా మనం ఇది చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ దానిలో కరెక్ట్గా వెళ్ళలేము, అది పరిస్థితి. రైట్ సార్. సో ఐ రీసెంట్లీ మెట్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ ఈషా సార్. అతను ఏం చెప్పారంటే, మీరు గంటలు గంటలు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు, కానీ నేను మెడిటేషన్ చేయను, ఎవ్రీ మినిట్ ని జస్ట్ మెడిటేటివ్ స్టేట్ లో ఉంటాను అని. సో ఎవ్రీ మినిట్ మైండ్ఫుల్నెస్ ఉండడం ఎంత ఇంపార్టెంట్, అండ్ కూర్చొని మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయడం ఇంపార్టెంటా కాదా, అవసరమా కాదా? జస్ట్ మెడిటేటివ్ స్టేట్ లో ఉంటే చాలా, మెడిటేషన్ కూడా చేయాలా? మెడిటేటివ్ స్టేట్ అంటే మెడిటేటివ్ స్టేట్ అంటే ఏంటో తెలుసా? మెడిటేటివ్ స్టేట్ అనేది కళ్ళు తెరుచుకుని ఉంటే రాదు, వస్తుంది ఎప్పుడు? When you have embodied your spirit into you, that's when every minute becomes a meditative state. That is the state of samadhi. దాన్నే మెడిటేటివ్ స్టేట్నే సమాధి స్థితి అని కూడా అంటారు. అది ఎప్పుడు వస్తుంది? మనిషి దేవుడు రెండు ఏకమైనప్పుడు మాత్రమే వస్తుంది, లేదా కళ్ళు మూసుకుని మెడిటేషన్లోకి వెళ్తే మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తారు. నేను ఎవ్రీ మినిట్ కళ్ళు తెరుచుకుని మెడిటేషన్ స్టేట్లో ఉన్నానని ఆవిడ చెప్తే దట్ ఈస్ ఎ బిఎస్. సారీ టు సే, ఐఎమ్ స్ట్రైట్ అండ్ బ్లంట్, దట్స్ ఎ బిఎస్. అంటే మైండ్ఫుల్నెస్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కదా సార్ ఈ మధ్య. సో బీ మైండ్ఫుల్, బీ విత్ యువర్ బ్రెత్, ఆర్ బీ ఇన్ ద మూమెంట్ అనేసి. సో హౌ ఇంపార్టెంట్, లైక్ హౌ డస్ ఇట్ ప్లే ఎ రోల్ ఇన్ అవర్ మెడిటేషన్? See, be in the moment is necessary. ప్రయత్నం మాత్రమే మీరు చేయగలరు. బీ ఇన్ ద మూమెంట్కి మీరు చేసేది, మీరు ప్రయత్నం మాత్రమే చేయగలరు. కానీ కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, ఉంటారు కూడా. కానీ కంటిన్యూస్గా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అనేది
మనిషికి సాధ్యపడదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యువర్ మైండ్. మీ మైండ్ యాక్టివ్గా ఉన్నంతసేపు మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉండటం అనేది సాధ్యం కాదు. యు ఓన్లీ గెట్ ద గ్లిమ్సెస్ ఆఫ్ ఇట్. అప్పుడప్పుడు సాధ్యమే, కానీ పర్మనెంట్గా ఉండటం సాధ్యం కాదు. అన్లెస్ యు బ్రింగ్ ఇన్ యువర్ స్పిరిట్ ఇన్ టు యూ. అప్పుడు సాధ్యం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయవసరం అసలు, మీరు మీకు ప్రయత్నమే చేయవసరం. ఇట్ బికమ్స్ ఎ న్యాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. దానిలోనే ఉంటారు ప్రజెంట్ మూమెంట్, అంతే. Wonderful, sir. So enlightening answer. Yeah. So, my last question, sir. మీరు పిరమిడ్స్ గురించి మాట్లాడారు. పిరమిడ్స్ లో మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. సో అసలు పిరమిడ్ అనేది ఏం రోల్ ప్లే చేస్తారు సార్ మన మెడిటేషన్స్ కి, మన ఫిజికల్ బాడీకి అండ్ ఆల్సో ఈ ప్లానెట్ ఎర్త్ కి? నేను చదివిన దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం, కొంత నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం, పిరమిడ్ ఈస్ ఎ ప్లేస్ వేర్ you can sit comfortably, and it also gives you a motivation to do meditation peacefully. And if you look at me, నా విషయంలో నేను పిరమిడ్లోనే చేశాను మెడిటేషన్ అంతా కూడా. I would say that it quickened shortened my time for my evolution. అంటే కొన్ని ప్రాసెస్లో అవి కూడా కొంచెం స్పీడ్గా జరిగాయని చెప్పొచ్చు. I had some experiences that are like out of the world, out of body experiences kuda కొన్ని జరిగాయి. Yeah, it is it speeds up your evolution experience. మీ మెడిటేషనల్ జర్నీని కొంచెం స్పీడప్ చేస్తుంది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నమస్తే. చాలా ఎన్లైట్నింగ్ సెషన్ ఉండింది మాకు. అండ్ ఐ నో we have exceeded 10 minutes, but feel it's okay. భవాని మేడం, మన పార్టిసిపెంట్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ టేక్ ఇట్. ప్రాబ్లం లేదు. I can spend time. Yeah. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు భవాని మేడం. Yeah, sure. Thank you, Manish, and thank you, Jayprasad sir. It's a beautiful namaste. session, sir. Very Namaste. enlightening. సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు మనము మన ఏంజలిక్ ఫామ్ లో ఉన్న వాళ్ళము ఈ అర్త్ లో ఒక లైఫ్ తీసుకుని వచ్చి అంటే మనం తెలుసుకోవడానికి కదా సార్. సో ఇప్పుడు ఈ స్పిరిచువల్ జర్నీలో స్పిరిచువల్ ఈగో అనేది కూడా వస్తుంది కదా సార్. సో ఆ స్పిరిచువల్ ఈగో గురించి కొంచెం చెప్తారు సార్, దాని నుంచి బయటికి రావడం ఎలా? చెప్తాను. దీని స్పిరిచువల్ ఈగో ఎందుకు వస్తుంది అంటే, మనకి ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కావాలని ఆరాటపడుతూ ఉంటాం. ఇట్స్ నాట్ జస్ట్ మీరు మేము అనే కాదు, అందరూ కూడా. ఈవెన్ ద బ్రాండెడ్ మాస్టర్స్ ఆల్సో గో ఫర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. They have the highest of the spiritual egos, and you have no idea about it. So there are two kinds of people. One is a real masters. A real master is really enlightened, who don't come into the masses. Masses look raru. But there are the other type who are branded. And branded ante, you see many of the masters even in the current industry law, spiritual industry law, I'm just making a fun of it. Spiritual industry law, right now there are many branded masters, branded enlightened masters. It means they are given this title and tag that they are enlightened. They have the highest of the spiritual egos compared to any of you. They think that they know everything, so they have the highest of spiritual egos. It's very difficult to come out because they feel that they know everything. Custom. Even for people like you and I, me manlaga undevadu kuda, when you get into spirituality, you strive for spiritual significance.
అంటే ఏదో నన్ను ఎవరో గుర్తించాలి, ఏదో గుర్తించాలి అనేటువంటి ఒక భావన వస్తుంది. నాకు తెలిసిందే కరెక్ట్ అని అందరితో చెప్పుకుంటూ ఉంటాం. వేరే వాళ్ళ వ్యూ పాయింట్‌ని గబుక్కన అంగీకరించలేం మనం. సో, ఇవన్నీ ఓ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ. దానిలోంచి ఎలా బయటికి రావాలి అంటే, అది ఇంటర్నల్‌గా మనకి చేంజ్ అవ్వాల్సిందే అమ్మా. అది ఎ ఎట్లా అంటే కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ మీకు వస్తే, ఆ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా మీరు చేంజ్ అవ్వాల్సిందే గానీ, మీ ఇగో అంత తొందరగా మిమ్మల్ని చేంజ్ కానివ్వదు. I had this for 2.5 months. Very high. But అది then when I had this realization, the merging of the divine into me, then I came to know that whatever that I knew was so minuscule. It was whatever that I read in the books. అంటే నేను కొన్ని బుక్స్ కూడా చదివాను. It was all just nothing really. It was nothing. సో, అప్పుడు తెలుస్తుంది. మీకు అప్పుడు తెలుస్తుంది ఇదంతా నథింగ్ అని. బట్ అప్పటి వరకు మనం మన స్థితిలో ఉంటాం కాబట్టి, మైండ్ స్థితిలో అది నథింగ్ అని తెలీదు. అదే మనకు తెలిసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. సో, కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా చేంజ్ అవ్వాల్సిందే అది. తప్ప అది గబుక్కున అంత తేలిక ఏం పదండి అది. అంటే ఎక్స్‌పీరియన్సెస్ అంటే మనం కరెక్ట్ అనుకుంది కాదు అనే ఎక్స్‌పీరియన్సెస్ తెలుస్తాయి. కొన్ని కొన్ని వస్తాయి మనకి. అప్పుడు చేంజ్ అవుతుంది అది. ఇగో. బ్యూటిఫుల్ యాహ్! సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మాస్టర్స్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ మాస్టర్, సో దట్ మేము అన్మ్యూట్ చేస్తాము. నాగేంద్ర మీరు చెప్పిన పాయింట్‌లో ఏముంది కాళ్ళన్నీ కూడా బాగా వేడిగా రావడం, ఒంట్లో నుంచి వేడి రావడం, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశానని మీరు చెప్పారు కదా సార్! అది నాకు ఒక 1 మంత్ నుంచి ఈ విధంగా జరుగుతుందనమాట. దాన్ని ఏం చేయాలో అర్థం కాక కొబ్బరి నూనెని అదని అంటే పాదాలని బాగా అంటే పాదం పైన బాగా ఇది అంటే వేడి నీళ్ళు పోస్తే మంట ఎలా వస్తదో ఆ విధమైన మంటలొస్తున్నాయి. మంటగా అనిపిస్తదనమాట. లోపల నుంచి కూడా ఏదో ముక్కులో నుంచి హీట్ వస్తున్నట్టు అట్లా రకరకాలుగా జరుగుతా ఉంది ఈ మధ్య కాలంలో. నిన్నే అనుకున్నాననమాట. ఇది యూట్యూబ్‌లో అన్నా చూసి అసలు ఏంటి దీనికి రెమెడీ ఏమన్నా ఉందా చూడాలి. ఎందుకంటే ఇది తట్టుకోలేకపోతున్నాను ఒక్కోసారి. మళ్ళీ కాళ్ళకి, పాదాలకి నేను కొబ్బరి నూనె రాయడం, ఇది రాయడం అది చాలా రకరకాలు చేస్తున్నాననమాట. అనుకోకుండా ఈరోజు మీ స్పీచ్ విన్న తర్వాత, ఓహో! ఇది నాకు అంటే జరిగే క్రమంలో ఒక భాగం అన్నమాట అనేది అనిపించింది సార్. అది కరెక్టేనంటారా? యాహ్! ఇప్పుడు మీకు అరిచేతుల్లో కూడా వస్తూ ఉంటుందండి హీట్? అరిచేతిలో వస్తుంది. ఒక్కొక్కసారి శరీరంలోంచి వస్తుంది. శరీరంలో ఎక్కువ పాదాల పైన. మళ్ళీ పాదం క్రింద ఉండదు మంట. పాదం పైన వస్తదనమాట. నేనేమన్నా తీసుకున్న ఫుడ్‌లో లోపం ఉందా? లేకపోతే ఇప్పుడు యూఎస్‌లో ఉన్నాను కాబట్టి హీట్ పెట్టుకొని ఉంటున్నాను. మంచు అది చలి వల్ల వస్తుందా? ఇట్లా రకరకాల ఆలోచనలనమాట. ఒకరోజు తేలిగ్గా అనిపించేస్తది. స్పీడ్‌గా నడిచేస్తున్నట్టు అనిపిస్తది. ఒక్కోరోజు చాలా బరువుగా అనిపిస్తా ఉంటదనమాట శరీరం. ఇంకా షూస్ ఏసుకోవడం వల్లొచ్చిందా? ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాననమాట. సాక్స్ ఏసుకోవడం వల్లొచ్చిందా ఈ మంటలు ఏంటి అనేది అట్లా అనమాట. దానికి ఆ! యాక్చువల్‌గా మీకు కుండలిని ఎనర్జీ ఫ్లో ఉంటే అది మీకు అరిచేతుల్లోనూ, అరికాళ్ళలో కూడా వస్తుందండి. ఆ! బాడీ అంతా కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు అది హీటు. ఆ! ఆహ్, ఆ! బాడీ నార్మల్‌గా అంటే కుండలిని సిగ్నిఫికెన్సే హీట్ యాక్చువల్‌గా. ఆ! సో, ఇట్ జనరేట్స్ లాట్ ఆఫ్ హీట్ అనమాట. సో, ఆ! అది మీకు లాట్ ఆఫ్ హీట్ అండ్ వైబ్రేషన్ కూడా. హ్మ్. వైబ్రేషన్ వస్తుంది, హీట్ వస్తుంది. మీరు అందుకే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి యూ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఆ! సో, వైబ్రేషన్ వస్తుంది, హీట్ వస్తుంది. ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు కూడా గబుక్కుని షాక్ ఇస్తున్నట్టు అట్లా. అది షాక్ దాకా వెళ్ళదండి. అంత దూరం అంటే వెళ్ళదు అదే గానీ కొంచెం ఏదో అది మీకు స్టాటిక్ డిశ్చార్జ్ అయినప్పుడు అట్లా షాక్‌లా వస్తుంది గానీ,
బట్ కుండలిని అయితే మాత్రం ఇది ఎనర్జీ అరిచేతుల్లో, అరికాళ్ళలో, బాడీలో వస్తుంది. ఓకే బట్ ఓకే మీకు అరికాళ్ళు కాదంటున్నారు కాబట్టి మేబీ నాట్ దట్. అంటే మీరు అట్లీస్ట్ హ్యాండ్స్, బాడీలో పాదం పైన వదిలేస్తున్నారు అంతా కాబట్టి బాగా ఉంటుందండి. పాదం పైన ఎక్కువ తెలుస్తుంది. పైన. పాదం క్రిందం కంటే పాదం పైన తెలుస్తుంది అనమాట బాగా. మ్మ్. మ్మ్. అదే మీరు మసాజెస్ చేసుకోవచ్చండి కొబ్బరి నూనెతో. అది అదే కొబ్బరి నూనె అది వేసి బాగా రాస్తా రుద్దుతా ఉన్నా. చేసుకోవచ్చు. యా, దట్ ఉమ్, విల్ ఈజ్ అప్ ఉమ్. కొంతవరకు. ఎక్కువ వాటర్ తీసుకుంటున్నా. ఇంకా ఇలా ఈ విధంగా చేసినా అది అక్కడ తగ్గకపోతే అప్పుడు చూద్దాం. నేను ఎప్పుడు అదే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవటం అది చేయను. మా మా అమ్మాయిలతో చెప్తే కనుక వెంటనే టాబ్లెట్లు వేసేసుకోమంటారు. అందుకని నేను చెప్పకుండా ఇక ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాను అనమాట. అది ఓకే. యా, అదే చేసుకోండి. అంటే కొంచెం ప్రకృతిలో తిరగడం, పచ్చిక మీద పచ్చిక మీద తిరగాలి. నడవడం, అట్లాంటివి చేస్తే కొంచెం కాస్త ఉమ్. ఈజీ అవుతుంది. ఓకే అండి. ఓకే. మీ చెప్పిన ఎక్స్పీరియన్స్ వల్ల కొంత అసలు మనం ఎలా తెలుసుకోగలగాలి, మన శరీరంలో జరిగే మార్పులు వల్ల అవన్నీ అనేది చాలా అద్భుతంగా మీరు వినగలిగాను సార్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటారా, ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్. వేదవతి మ్యామ్. మేడం మాధవి మేడం ఉన్నారు. మాధవి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. మాధవి మక్కం అండ్ రజని మేడం ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ నాట్ అవైలబుల్ మ్యామ్. ఇట్ ఇస్ ఓకే, మనం క్లోజ్ చేద్దామా సెషన్? ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్. మెనీ థ్యాంక్స్. నో ప్రాబ్లం అండి. చెప్పారు సార్. Thank అంటే అసలు వాట్ ఈస్ స్పిరిచువాలిటీ, అంటే ఏంటి, స్పిరిచువాలిటీలో ఉండే ఆబ్స్టికల్స్ ఎలా ఉంటాయి, అండ్ దెన్ అసలు ఎన్లైటన్మెంట్ అయినా అంటే ఎలా ఉంటుంది, వాటిలో ఉంటే ఈచ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలాంటి అనుభవాలు తెచ్చుకుంటాం అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ సేమ్ టైంలో ఇంకొక అద్భుతం మాస్టర్తో కలుసుకుందాము. అంతవరకు సెలవు మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.